మై టీవీ న్యూస్ కి స్వాగతం. నేటి వార్తల్లోని ముఖ్యాంశాలు. కడప జిల్లాలో పర్యటిస్తున్న సీఎం జగన్ పులివెందుల సిఎస్ఐ చర్చిలో జరిగిన క్రిస్మస్ వేడుకలకు హాజరు. ఏపీ ప్రభుత్వ తీరుపై ఎంపీ కనకమేడల మండిపాటు, పారిశ్రామిక అభివృద్ధి కుంటుపడిందని ఆరోపణ. విశాఖలో పొంగనూరు చరిత్ర నాతో నేను పుస్తకావిష్కరణ, పుస్తకాన్ని విడుదల చేసిన ఆచార్య హనుమంతు లజపతిరాయ్. యేసుక్రీస్తు బోధనలు శిరోధార్యమని ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి అన్నారు. రాష్ట్ర ప్రజలకు ఆయన క్రిస్మస్ శుభాకాంక్షలు తెలియజేశారు. 3 రోజుల పర్యటన నిమిత్తం కడప జిల్లాకు వెళ్లిన ఆయన పులివెందులలో క్రిస్మస్ వేడుకల్లో పాల్గొన్నారు. సిఎస్ఐ చర్చిలో సీఎం జగన్తో పాటు వైఎస్ విజయమ్మ తదితరులు ప్రార్థనలో పాల్గొన్నారు. ప్రార్థనల అనంతరం సీఎం జగన్, వైఎస్ విజయమ్మ కేక్ కట్ చేశారు. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ తీరుపై రాజ్యసభ సభ్యులు కనకమేడల రవీంద్ర కుమార్ మండిపడ్డారు. పరిశ్రమల స్థాపనకు వచ్చే వారిని ఇబ్బంది పెడుతున్నారని ఆరోపించారు. దీంతో పారిశ్రామికవేత్తలు వెనుదిరుగుతున్నారని చెప్పారు. ఏపీలో రాజకీయ కక్ష సాధింపు చర్యలు విపరీతంగా పెరిగాయని అన్నారు. ఈ మేరకు పార్టీ ప్రధాన కార్యాలయంలో ఆయన మీడియాతో మాట్లాడారు. ఆంధ్రుల చరిత్రలోని అంతర్లీనంగా డాక్టర్ ఎం రామచంద్రారెడ్డి రాసిన పొంగనూరు చరిత్ర నాతో నేను పుస్తకాన్ని విశాఖలోని ఓ హోటల్లో ఆవిష్కరించారు. ఈ కార్యక్రమానికి అంబేద్కర్ యూనివర్సిటీ శ్రీకాకుళం వైస్ చైర్మన్ ఆచార్య హనుమంతు లజపతిరాయ్ ముఖ్య అతిథిగా హాజరై పుస్తకాన్ని విడుదల చేసి తొలి కాపీ పుస్తకాన్ని అంతర్మదనం రచయిత డివి సూర్యారావుకు అందజేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ 90 ఏళ్లలో కూడా శ్రమించి ఆయన జన్మించిన పొంగనూరు చరిత్రను పుస్తక రూపంలో రాసి విస్తృతపరచడం ఆదర్శనీయమన్నారు. శ్రీశ్రీ నడయాడిన విశాఖలో రామచంద్రారెడ్డితో ఉన్న సత్సంబంధం మేరకు ఇక్కడ విడుదల చేయడం జరిగిందని చెప్పారు. ఈ సమావేశంలో డాక్టర్ చైతన్యారెడ్డి, ఐటీ మార్కెటింగ్ హెడ్ సురేష్ బాబు తదితరులు పాల్గొన్నారు. మా ప్రాంతంతో పోలిస్తే కూడా ఎందుకంటే నేను చాలాసార్లు విశాఖపట్నం వచ్చి వెళ్తుంటే ఇక్కడ గుర్రం జాషువా గారి సెలబ్రేషన్స్, జయంతి సెలబ్రేషన్స్ అని, తర్వాత విశ్వనాథ సత్యనారాయణ గారి సెలబ్రేషన్స్ అని, ఇట్లా కవులకు మీరు చాలా పెద్ద పీఠం వేశారండి. శ్రీశ్రీ గారు పుట్టింది కూడా విశాఖపట్నంలోనే. ఇట్లా ఎన్నో శత జయంతి ఉత్సవాలు, ఇట్లా జయంతి ఉత్సవాలు ఈ విశాఖపట్నంలోనే జరుగుతున్నాయి. సో ఈ రోజుకి మీ మనసుల్లో వాళ్ళందరూ బతికే ఉన్నారంటే అది నిజంగా మీ గొప్పతనం అండి. అందుకనేసే ఇలా ఇక్కడ ఈ బుక్ ఆవిష్కరించాలని చెప్పేసి నేను నిర్ణయించుకున్నాను. అండ్ నేను పెళ్లి చేసుకుంది కూడా విశాఖపట్నంలోనే, నేను పోస్ట్ గ్రాడ్యుయేషన్ చేసింది కూడా ఆంధ్ర మెడికల్ కాలేజ్ విశాఖపట్నంలోనే. సో కాబట్టి నాకు విశాఖతోనూ, విశాఖ తీరంతోనూ, ఇక్కడ ప్రజలతోనూ ఎంతో రిలేషన్ ఉంది కాబట్టి ఇది ఇలా అనుకున్నాను. కాకపోతే ఇంత లార్జ్ స్కేల్లో ఇంతమంది వస్తారని చెప్పి నేను అనుకోలేదు. మీ పాత్రికలందరికీ కూడా నేను చేతులెత్తి మరీ ధన్యవాదాలు తెలుపుతున్నాను. ఆయన తన జీవితంలో తన చిన్ననాటి నుంచి ఉండేటువంటి ఎన్నో విశేషాలు, అప్పటి నుంచి ఇప్పటికీ కారణంగా మారినటువంటి ఎన్నో విశేషాలను నాతో నేను అనేటువంటి దాంట్లో, తర్వాత తను డాక్టర్గా ఎదుర్కొన్నటువంటి కొన్ని సమస్యలను, ఇప్పుడు సమాజంలో ఉండేటువంటి కొన్ని రుగ్మతలను, ప్రజల యొక్క సూపర్స్టిషన్స్ కొన్ని, ఇవన్నీ కూడా నాతో నేను అనే లాస్ట్లో ఉండేటువంటి శీర్షిక ఇదే బుక్లో ఆయన మనతో షేర్ చేసుకున్నారు. అదేవిధంగా ఆయనకు బయట ఉద్యోగం హైదరాబాద్ ఇట్లా చోటంతా కూడా జాబ్ వస్తే కూడా వద్దనుకునేసి ఉన్న ఊరు, ఉన్న ప్రజల్లోకి ఏదో చేయాలి మనం పుట్టిపోయిన ఊరికి అని చెప్పి అక్కడనే ప్రాక్టీస్ స్టార్ట్ చేసి మా ఊరిలోనే కంటిన్యూ చేశారు. ఆయన తర్వాత నేను కూడా అదే ఊరిలో ఉండి కంటిన్యూ చేస్తున్నాను ఇప్పుడు, నేను నా మిస్సెస్ కూడా. మా నాన్నగారు ఈ దీంట్లో ఈ కోవిడ్ టైం అప్పుడు కూర్చొని రాసినటువంటి ఈ పుస్తకాన్ని నేను పుస్తక రూపంలో తీసుకురాదలిచాను. అది నా అదృష్టం కొద్దీ రాఘవేంద్ర పబ్లికేషన్స్, మీరు అందరూ వినే ఉంటారు, గవర్నమెంట్ బుక్స్ మాత్రమే పబ్లిష్ చేస్తారండి వాళ్ళు, విజయవాడ వాళ్ళు. వాళ్ళకి ఒక కాపీ పంపడం జరిగింది. ఆ ఓనర్కి ఈ పుస్తక రచన శైలి ఇవి చాలా బాగా నచ్చాయి. ఆయన నేను పబ్లిష్ చేస్తాను తప్పకుండా ఇది అని చెప్పేసి ఆయనే ఈ బుక్ పబ్లిష్ చేయడము. సో ఇట్లాంటి మంచి పబ్లికేషన్స్ వాళ్ళ పేరు మీద రావడం అనేటువంటిది కూడా మాకు చాలా గర్వంగా ఉందండి. అల్లూరి జిల్లా అరకులోయ నియోజకవర్గం
హుకుంపేట మండలం హెడ్ క్వార్టర్లో ఈ నెల 29న వైఎస్ఆర్సీపీ సామాజిక సాధికారిక బస్సు యాత్ర జరుగుతుందని స్థానిక ఎమ్మెల్యే శెట్టి పాల్గొని తెలిపారు. ఈ సభకు వైఎస్ఆర్ కుటుంబ సభ్యులు, వైఎస్ఆర్ అభిమానులు తరలివచ్చి బస్సు యాత్రను విజయవంతం చేయాలని కోరారు. ఉత్తరాంధ్ర కోఆర్డినేటర్ వైవి సుబ్బారెడ్డి పర్యవేక్షణలో ఈ యాత్ర జరుగుతున్నట్లు తెలిపారు. సభను విజయవంతం చేయాలని చెప్పేసి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కుటుంబ సభ్యులందరికీ, వైఎస్ పార్టీ నాయకులందరికీ, వైఎస్ఆర్ పార్టీ అభిమానులందరికీ పేరు పేరున నేను రిక్వెస్ట్ చేస్తున్నాను. ఈ సభ విజయవంతం చేయాలి. ఈ సభకు పార్టీ పెద్దలు వైవి సుబ్బారెడ్డి గారు, మన కోఆర్డినేటర్ గారు దగ్గరుండి పర్యవేక్షిస్తారు. అదేవిధంగా డిప్యూటీ సీఎం రాజేంద్ర దొర గారు, మరొక డిప్యూటీ సీఎం బూడి ముత్యారెడ్డి గారు, మంత్రి అమర్నాథ్ గారు, మరియు పార్టీ పెద్దలు ఇంకా పార్టీ హుకుంపేటకి రాబోతున్నారు. కాబట్టి ఈ యొక్క సభ మన అందరినీ ఈ సభ విజయవంతం చేసిన బాధ్యత ప్రతి ఒక్కరిపై ఉంది. మన కార్యకర్తలపై, నాయకులపై, కుటుంబ సభ్యులపై. కావున దయచేసి ఈ సభను భారీ ఎత్తున విజయవంతం చేయాలని చెప్పేసి విజ్ఞప్తి చేస్తున్నాను. ధన్యవాదాలు. థ్యాంక్ యూ. అంగన్వాడీల కార్యకర్తల న్యాయమైన సమస్యలను పరిష్కరించకుండా రాష్ట్ర ప్రభుత్వం చోద్యం చూస్తూ అంగన్వాడీ కేంద్రాల తాళాలను సచివాలయ సిబ్బందితో పగలగొట్టడం చట్టవిరుద్ధమైన చర్య అని సిఐటియు, సిపిఐ నేతలు పేర్కొన్నారు. అంగన్వాడీల నిరసన దీక్షలు 13వ రోజుకు చేరుకున్న సందర్భంగా పాతగాజువాక కూడలిలోని 5 సెక్టార్ల పరిధిలోని అంగన్వాడీ కార్యకర్తలు కొవ్వొత్తులతో నిరసన ర్యాలీ చేశారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ తెలంగాణ కంటే అదనంగా వేతనం పెంచుతామని గతంలో జగన్మోహన్ రెడ్డి ఇచ్చిన హామీ అమలు చేయాలని కోరారు. అంగన్వాడీలేమి గొంతేనమ్మ కోరికలు కోరడం లేదని అన్నారు. సమస్యల పరిష్కారం చేయకుండా జగన్ ప్రభుత్వం సమ్మె విచ్ఛిన్నానికి పూనుకోవడం సరికాదని అన్నారు. ఈ కార్యక్రమంలో రాంబాబు, శ్రీనివాసు, చిన్నమ్మలు, సరస్వతి, విద్య తదితరులు పాల్గొన్నారు. మా గురించి ఆలోచించి 8వ తేదీ కల్లా మీరు సమ్మెల్లోకి వెళ్ళొద్దు, మీకు ఏదో ఒక విషయం మేము చెప్తామని చెప్పగానే సరే అని చెప్పి ప్రభుత్వం చెప్పే మాట కోసం మేము ఎదురు చూస్తూ వచ్చాము. ఈ రోజు ఏంటంటే 12వ తేదీ వచ్చేసరికి 11వ తేదీన మాకు చర్చిలకు రమ్మని పిలిచారు. 11వ తేదీన చర్చిలకు వెళ్ళేసరికి చర్చిల్లో మాకు ఉదయం నుండి కాపలా కాస్తున్నా సరే మా నాయకులకి ఎటువంటి కార్యక్రమం, ఎటువంటి విషయాలు కూడా ఏమి చేయమని చెప్పడంతో 12వ తేదీని మేము సమ్మెల్లోకి దిగడం జరిగింది. 12వ తేదీ నుండి ఈ రోజుకి 13 రోజులు జరుగుతుంది. అయినా సరే ప్రభుత్వం మాకు ఎటువంటి హామీలు కానీ ఎటువంటి ఏంటంటే 60 ఏళ్ళు 62 ఏళ్ళు చేశారు, 50,000 లక్షల రూపాయలు చేశారు. ఇవి మాకేమి సరిపోవు. మాకు కావాల్సిన కనీస వేతనం 26,000 ఇవ్వాలి. అలా అని చెప్తే కూడా మా న్యాయమైన కోరికల కోసం మేము పోరాడే హక్కు మాకు లేనట్టుగా మమ్మల్ని అందరినీ కూడా చాలా నిర్బంధించి అర్ధరాత్రి మా అంగన్వాడీ కేంద్రాన్ని సచివాలయ సిబ్బందికి, వాలంటీర్కి అప్పగించడం జరిగింది. ఇది అంతవరకు న్యాయాన్ని అడిగినందుకు మా రాష్ట్ర కమిటీ కానీ, జిల్లా కమిటీ కానీ వెళ్తే మా చర్చలను కూడా విఫలం చేసి మమ్మల్ని ప్రధానిగా దేశానికి వాజ్పేయి అందించిన సేవలు ఎనలేనివని గాజువాక బీజేపీ కన్వీనర్ కన్నంరెడ్డి నరసింహరావు అన్నారు. వాజ్పేయి జయంతి కార్యక్రమం పాత కర్ణవానిపాలెం పార్టీ కార్యాలయంలో ఏర్పాటు చేశారు. ముఖ్య అతిథిగా నరసింహరావు పాల్గొని వాజ్పేయి చిత్రపటానికి పూలమాల వేసి నివాళులర్పించారు. తన పరిపాలనా కాలంలో ఆర్థిక, మౌలిక సంస్కరణలు చేపట్టారని అన్నారు. ఆయన నాయకత్వంలో భారతదేశం చాలా వృద్ధి చెందిందన్నారు. దేశాభివృద్ధికి గణనీయంగా కృషి చేశారని పేర్కొన్నారు. 21వ శతాబ్దపు భారతదేశానికి పునాది వేయడంలో కీలక పాత్ర పోషించారని కీర్తించారు. ఈ కార్యక్రమంలో కో కన్వీనర్ లక్కరాజు సోంబాబు, గూటూరు శంకర్రావు, బాటా శ్రీనివాస్, నాగేశ్వరరావు తదితరులు పాల్గొన్నారు. మా పార్టీ పెద్దల పిలుపు మేరకు గాజువాక అసెంబ్లీ నియోజకవర్గం పార్టీ కార్యాలయంలో ఆయన చిత్రపటానికి పూలమాల వేసి ఘననివాళులు అర్పించడం జరిగింది. మనందరికీ తెలుసు, ఆయన యొక్క విశేష సేవలను గుర్తిస్తూ అటల్ బిహారీ వాజ్పేయి గారి పుట్టినరోజుని సుపరిపాలనా దివస్గా కేంద్ర ప్రభుత్వం గతంలోనే ప్రకటించడం జరిగింది. ఆయన సుపరిపాలన అందించారు. భారతదేశంలో ఉన్న అన్ని రాష్ట్రాలను కలుపుతూ జాతీయ రహదారులను నిర్మించడం జరిగింది. అదేవిధంగా భారతదేశంలో ఉన్న అన్ని రంగాల వారికి కూడా ఆయన ఊతనివ్వడం జరిగింది. అందుకే ఈరోజు దేశ ప్రధాని శ్రీ నరేంద్ర మోదీ గారి నాయకత్వంలో ఆయన అడుగుజాడల్లో నడుస్తూ ప్రధాని మోదీ గారు కూడా ఈరోజు అన్ని రంగాల వారికి, అన్ని రంగాల్లోనూ కూడా దేశాన్ని అభివృద్ధి చేస్తున్నారు. అందుకే ప్రపంచంలోనే ఆర్థికంగా 5వ స్థానానికి ఎదిగింది. రాబోయే రోజుల్లో 3వ స్థానానికి, 2047 కల్లా ప్రపంచంలో మొదటి స్థానానికి తీసుకొచ్చే దిశగా దేశ ప్రధాని శ్రీ నరేంద్ర మోదీ గారు సుపరిపాలన అందిస్తున్నారు.
మరి ఈరోజు పార్టీ పిలుపు మేరకు మా పార్టీ కార్యాలయంలో ఈ కార్యక్రమంలో పాల్గొన్న భారతీయ జనతా పార్టీ నాయకులు మా కో కన్వీనర్ గారు విశాఖ నగరంలోని వీటీ స్కూల్ తన 77వ వసంతాల సంబరాలను ఈ నెల 29వ తేదీన ఘనంగా నిర్వహిస్తున్నట్లు పాఠశాల ప్రిన్సిపాల్ పిఎన్ రావు తెలిపారు. సీతమ్మధార పాఠశాల ప్రాంగణంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో మాట్లాడుతూ అత్యుత్తమ ప్రమాణాలతో ప్రజల ఆదరాభిమానాలను పొందుతూ తమ పాఠశాల నాణ్యమైన విద్య అందరికీ చేరువ దిశగా కృషి చేస్తుందన్నారు. అలాగే ఈ నెల 30వ తేదీన పాఠశాల పూర్వ విద్యార్థుల అపూర్వ సమ్మేళనం నిర్వహిస్తున్నట్లు తెలిపారు. ఈ కార్యక్రమంలో పాఠశాల కరస్పాండెంట్ పి రమణారావు, పాఠశాల ప్రధానోపాధ్యాయులు పి లక్ష్మి, పాఠశాల సిబ్బంది పాల్గొన్నారు. ఉన్నారు ఆవిడ రాలే రమ అందరూ కూడా ఇంకా ఇప్పుడు 3rd జనరేషన్ మేనేజ్మెంట్లో ఉన్నారు. వైజాగ్లో 1946-47లో వెంకటరాల మంది 46-47 in the old town in a blind lane near Kanaka Mahalakshmi temple, old town Vizag, by my late father Sri P.V. Ramanaya garu, who was an eminent and great educationist and a retired district education officer, a pioneer in the field of private school education. అసలు గవర్నమెంట్ స్కూల్స్ తప్ప, మిషనరీ స్కూల్స్ తప్ప ఇంకే స్కూల్స్ లేనటువంటి రోజుల్లో ఒక్క రమణయ్య గారు వీటీ కాలేజ్ అని చెప్పి ఆ సందుల్లో అక్కడ కనకమహర్షి గుడి దగ్గర 1946 కరెక్ట్గా చెప్పాలంటే February 18th ఒక చిన్న ట్యూషన్ సెంటర్ కింద స్టార్ట్ చేసి ఆ తర్వాత దానికి వీటీ కాలేజ్ అని పేరు పెట్టి ఆ తర్వాత మెట్రికులేషన్ సిస్టమ్ కొన్నాళ్ళు కేంబ్రిడ్జ్, సీనియర్ కేంబ్రిడ్జ్, జూనియర్ కేంబ్రిడ్జ్ ట్యూషన్స్ కూడా జరిగివి 2021-2022 and therefore today now this week we are celebrating the 77th anniversary, దీన్ని సూపర్ ప్లాటినం జూబ్లీ అందాం. ఎక్స్ట్రా ప్లాటినం జూబ్లీయో, సూపర్ ప్లాటినం జూబ్లీయో ఇలాగ ఏదైనా పేరు పెట్టచ్చు. సూపర్ ప్లాటినం అనేటువంటిది చాలా ప్లాటినం ఈజ్ ఎ వెరీ రేర్ అండ్ ప్రెషస్ మెటల్. అటువంటి దశలో ఇప్పుడు స్కూల్ ఉన్నది. ప్లాటినం ఏరాలో ఇప్పుడు స్కూల్ ఉంది. ఇన్ని మైల్ స్టోన్స్ క్రాస్ చేసుకుంటూ వచ్చి ఇంకా ఎంతోమంది మహానుభావులు దీనికి ఈ స్కూలు తాలూకు ఇవల్యూషన్ గ్రోత్కి కాంట్రిబ్యూట్ చేశారు. వారందరికీ ఇవాళ వందనములు చెప్తున్నాను. In connection with the 77th anniversary of our school celebrations, we would like to inform you that we will be celebrating 2 days of this function on 29th and 30th of December 2023. On 29th, we'll be showcasing a cultural program which consists of 17 items that will be shown to our school parents, both higher classes and primary classes. And on 30th, we'll be having an alumni meet, an old students meet. And in this, we expect old students to come from abroad and from various other cities and including Vizag itself. So this will be a 2-day program wherein which we would like to commemorate our 77th anniversary of VT High School, which was formerly known as VT College. On 28th also we have a program, but that is only for our school children, wherein which all the items will be presented. Thank you. శ్రేయాస్ మీడియా గ్రూప్, రాడిసన్ బ్లూ రిసార్ట్ సంయుక్తంగా న్యూ ఇయర్ వేడుకలను ఎపిక్ ఈవినింగ్ పేరుతో డిసెంబర్ 31 సాయంత్రం 7 గంటల నుండి సవానా లాన్లో నిర్వహిస్తున్నామని సంస్థ ప్రతినిధులు తెలిపారు. రాడిసన్ బ్లూ హోటల్లో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో హోటల్ ప్రతినిధులు రవికిరణ్, అభిషేక్ పాణి, శ్రేయాస్ దేవా మీడియాతో మాట్లాడుతూ నూతన సంవత్సర వేడుకలను పురస్కరించుకొని నిర్వహిస్తున్న ఈ కార్యక్రమానికి టాలీవుడ్ నుండి ప్రముఖులు హాజరవుతారని, ప్రపంచ ప్రఖ్యాతిగాంచిన వంటకాలతో నూతన సంవత్సర సాయంత్రాన్ని ఉల్లాసంగా గడిపేందుకు తగిన ఏర్పాట్లు చేస్తున్నామని ఆయన తెలిపారు. ఈ టికెట్లు బుక్ మై షో, పేటీఎం ఇన్సైడ్ ద్వారా ఇప్పటికే విక్రయాలు ప్రారంభమయ్యాయని తెలిపారు. రండి టాలీవుడ్ నుంచి. సో ఈ విధంగా మనం ప్లాన్ చేస్తున్నాం 31st నైట్ విత్ వెరీ గుడ్ ఫుడ్. మా షెఫ్ కానీ మా ఎంటైర్ టీమ్ మీ అందరికీ లాస్ట్ ఇయర్ ఎంత బాగా అందరినీ ఎంటర్టైన్ చేసామో దానికి డబుల్ చేస్తామని చెప్పి అనేసి డెఫినెట్గా మేము ప్రామిస్ చేస్తున్నాం సార్.
ఈవెంట్ మేము ఈవినింగ్ అరౌండ్ 7:30 నుంచి స్టార్ట్ అవుతుందండి. ప్రైస్ స్టార్ట్ అయ్యేటప్పటికి 7,499 రూపీస్ అండి పర్ పర్సన్. అండ్ కపుల్ వచ్చేటప్పటికి 13,999 అండి. అది ఇంక్లూజివ్ ఆఫ్ సమ్ డ్రింక్స్ అండ్ అన్లిమిటెడ్ ఫుడ్ ఉంటుందండి. అండ్ కిడ్స్కి సెపరేట్ ప్రైసింగ్ ఉందండి. బేస్డ్ ఆన్ ద ఏజ్ గ్రూప్ మనం ఛార్జ్ చేస్తాం. సార్ యాజ్ పర్ గవర్నమెంట్ నార్మ్స్ అనమాట, మేము విత్ ఆల్ పర్మిషన్స్తో ఈవెంట్ ఆర్గనైజ్ చేస్తున్నామండి. వాట్ ఎవర్ ద సెక్యూరిటీ రీజన్స్ అండ్ ఎవ్రీథింగ్ వీల్ స్ట్రిక్ట్లీ ఫాలో అవుతామండి. సార్ అరౌండ్ 300 మినిమం అయితే వస్తారని ఎక్స్పెక్ట్ చేస్తున్నాం అండి. సో బేస్డ్ ఆన్ ద రివ్యూస్ అండ్ ఆల్ మనం వీ కెన్ ఎక్స్పెక్ట్ మోర్ దెన్ దట్ ఆల్సో. ఆన్లైన్లో అవైలబుల్ ఉందండి ప్రజెంట్. ఓకే, క్లోజర్ టు ద డేట్ ఐదర్ మనకి హోటల్లో కూడా దొరకచ్చు అండ్ డిపెండ్స్ ఆన్ ద అవైలబిలిటీ అనమాట. అదర్వైజ్ మీరు బుక్ మై షోలో క్యూఆర్ కోడ్ ఉంది. సో బుక్ మై షోలో మీరు టేబుల్ బుక్ చేసుకోవచ్చు. డైరెక్ట్గా పేమెంట్ లింక్ కూడా ఉంది అందులో. అక్కడ మీరు పేమెంట్ చేసి యూ కెన్ బుక్ యువర్ సీట్స్. Namaste Vizag. Wish you all a very happy festive season. We, the Radisson Blu Visakhapatnam and Shreyas Media put together have organized a gala evening on 31st December just to celebrate the new year, the epic evening. In this evening we will have a lot of entertainment. Of course there are renowned artists coming in from the Telugu film industry to entertain you. And after that, my culinary team is here to give you the most palatable experience in the city. It's going to be a grand evening. I request all of you to come and celebrate this evening with us. Apart from this, all our restaurants will have smaller events. If you are planning for a calmer evening, you can probably try one of our restaurants where there will be entertainment and of course there will be food to celebrate this evening. Thank you very much. పూర్వ విద్యార్థుల అపూర్వ కలయిక ఆనందోత్సాహాలతో జరుపుకున్నారు. 1994 నుండి 2004 వరకు జీవీ నిలయం మరియు హిందుస్థాన్ షిప్యార్డ్ హై స్కూళ్లలో చదువుకున్న పూర్వ విద్యార్థులంతా ఒకే వేదికపై కనిపించి పండగ వాతావరణాన్ని కల్పించారు. విద్యార్థులు తమ ఉపాధ్యాయులకు పుష్పగుచ్చాలను ఇచ్చి స్వాగతించారు. అనంతరం జ్యోతి ప్రజ్వలన చేసి ప్రసంగాలను ప్రారంభించారు. 20 సంవత్సరాల తర్వాత ఇలా తామంతా ఒకచోట కలవటం చాలా సంతోషంగా ఉందని తమ సంతోషాన్ని హర్షాన్ని వ్యక్తం చేశారు. అనంతరం జ్ఞాపికలతో అందరినీ సత్కరించారు. రాజమండ్రిలో ప్రభుత్వ కార్యాలయాల సముదాయాన్ని నిర్మించాలని రాష్ట్రీయ ప్రజా కాంగ్రెస్ ప్రధాన కార్యాలయంలో జరిగిన పార్టీ వారాంతపు సమావేశంలో ఆర్పీసీ వ్యవస్థాపక అధ్యక్షులు మేడ శ్రీనివాస్ కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలను డిమాండ్ చేశారు. అనాదిగా రాజమండ్రి అభివృద్ధికి నోచుకోవటం లేదని, అన్ని అర్హతలు ఉన్నటువంటి రాజమండ్రిలో ఉద్యోగ ఉపాధి అవకాశాలను మెరుగుపరచడంపై పాలకులు దృష్టి సారించడం లేదని, రాజమండ్రి నేతలు నగర సమస్యలపై ఎన్నడూ దృష్టి సారించరని, నేటి వరకు రాజమండ్రికి ఇది కావాలి అని అడిగే నేతలు చట్టసభలకు వెళ్ళకపోవడం రాజమండ్రి ప్రజల దురదృష్టకరమని ఆయన అన్నారు. రైల్వే విడిభాగాల పరిశ్రమని నెలకొల్పమని మనం అనేక సార్లు రాష్ట్రీయ ప్రజా కాంగ్రెస్ పార్టీ నుంచి విజ్ఞప్తులు చేసాం. ఈ రాజమండ్రిలో రైల్వేకి సంబంధించినటువంటి బోల్డ్ విస్తారమైనటువంటి భూములు ఉన్నాయి. అలాగే ఇక్కడ ప్రభుత్వ భూములు చాలామంది కబ్జాలు చేస్తున్నారు. ప్రభుత్వ భూములు నిరుపయోగంగా ఉన్నాయి. ప్రభుత్వ భూములు కొంతమంది ల్యాండ్ గ్రాబర్స్ ప్రభుత్వ అధికారులు సాక్షిగా దర్జాగా దోచుకుంటున్నారు. ఇలాంటి భూములన్నింటినీ కూడా ప్రభుత్వం ఐడెంటిఫై చేసి ప్రభుత్వ కార్యాలయాలన్నీ కూడా ఒక సముదాయంగా నిర్మాణం చేపట్టమని రాష్ట్రీయ ప్రజా కాంగ్రెస్ పార్టీ నుంచి సూచించడం జరుగుతుంది. దానివల్ల ప్రభుత్వం ఖర్చు తగ్గుతుంది. ప్రైవేట్ భవనాల్లో ఈరోజు ప్రభుత్వ కార్యాలయాలు ఉన్నాయి. ఇంకా సిగ్గుపడాల్సినటువంటి విషయం ఏంటంటే ఈ రాజమండ్రి ప్రజాప్రతినిధి సహాయ సహకారాలతో ప్రభుత్వ కార్యాలయాన్ని ఖాళీ చేయించి
అద్దె భవనంలోకి వెళ్ళి ప్రైవేటు వ్యాపారానికి ప్రభుత్వ కార్యాలయాన్ని అప్పచెప్పి సిగ్గులేనటువంటి నేతలుగా కొనసాగుతున్నారు. ఇక్కడ ప్రభుత్వ పెద్దలు కూడా, ప్రభుత్వ అధికారులు కూడా నిమ్మక నీరెత్తినట్లు వ్యవహరిస్తున్నారు. ఆ విధంగా చేయడానికి సుమారు ₹1 పైన చేతులు మార్చుకున్నారు. ఎంత సిగ్గుమాలినటువంటి చర్య అంటే, ప్రభుత్వ కార్యాలయాన్ని ఖాళీ చేయించి ఓ ప్రైవేట్ వ్యాపారానికి ఇవ్వడం అనేది ఎంత దౌర్భాగ్యపు చర్య అనేది ఒక్కసారి ప్రజలు ఆలోచించి అలాంటి నాయకులకు గుణపాఠం చెప్పాలి. ముఖ్యాంశాలు మరోసారి. కడప జిల్లాలో పర్యటిస్తున్న సీఎం జగన్ పులివెందుల సిఎస్ఐ చర్చిలో జరిగిన క్రిస్మస్ వేడుకలకు హాజరు. ఏపీ ప్రభుత్వ తీరుపై ఎంపీ కనకమేడల మండిపాటు, పారిశ్రామిక అభివృద్ధి కుంటుపడిందని ఆరోపణ. విశాఖలో పొంగునూరు చరిత్ర నాతో నేను పుస్తకావిష్కరణ, పుస్తకాన్ని విడుదల చేసిన ఆచార్య హనుమంతు లజపతిరాయ్. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. మరో బులెటిన్లో మరలా కలుద్దాం.